పారం పారం పరం విష్ణు అపార పారః పరః పరేభ్యః పరమార్థ రూపీ సబ్రహ్మ పారః పరపారభూతః పరః పరాణామపి పార పారః. ఇది అన్నమాట. కాబట్టి మనం ఏదో క్లుప్తంగా అర్థం చెప్పుకున్నాం, కానీ నాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యానం ఒక పేజీ వరకు వ్యాఖ్యానం ఇవ్వబడింది. కాబట్టి మనకి ఈ వ్యాఖ్యానం కూడా ఒకసారి చదువుకుందాం. అంటే నేను చెప్తే దాంట్లో కొంత అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి ఎందుకంటే మన ఆచార్యులు దాన్ని బాగా పరిశోధించి ఆ పదాలకి చాలా చక్కటి వ్యాఖ్యానాలు రాశారనమాట. అంటే మనం ఏదో క్లుప్తంగా చెప్పుకున్నాము, కాబట్టి అది కూడా నాకు చాలా నచ్చింది. కాబట్టి మీకు దాన్ని కూడా ఒక నిమిషం వినిపిస్తే బాగుంటుందని చెప్పి దాన్ని కూడా వినిపిస్తున్నమాట. ఇక్కడ పరం అంటే ఏమిటి అంటే దీనికి బ్రహ్మపారము అని పేరు అనమాట. దీని ద్వారా తొందరలోనే హరి ప్రసన్నుడైనాడు అని పెద్దల శ్రీ సూక్తి అనమాట. పారం పరం ఇత్యాదులుగా ఉన్న శ్లోకాలతో విష్ణువు యొక్క స్తోత్రము చేసి 4వ శ్లోకంతో తనలోని రాగాది దోషాలు అణిగిపోవాలని కోరుకున్నాడు అనమాట కండు మహర్షి. కాబట్టి ఇక్కడ పరం అనగా నిరతిశయము, అతిశయము అని అర్థం. అతిశయం అంటే ఏమిటి? తనకన్నా పైన అధికుడైన వాడు లేనిది, ఇది ఆవృత్తి లేనిది అనగా కొంతకాలం గడిచిన పిదప తానున్న చోటు నుండి మళ్ళీ మునుపటి చోటికి రావడము లేనిది. ఆవృత్తి లేనిది అంటే ఏమిటి? మళ్ళీ అక్కడికి రావడం అనేది ఉండదు అనమాట. అంటే శాశ్వతంగా ఉండేది. సంసారం అంటే ఏమిటి? పుట్టుట చచ్చుట అనే బాటకు అవధి. అవధి అంటే ఏమిటి? చివరిదైనటువంటి గమ్యస్థానము. అవధి అయిన వాడు విష్ణువు. అతడు ఉపాసకుడు బాట యొక్క పారము అవధి, ఆవలి గట్టును చేరుకుంటాడు. అది ఏ విష్ణువు యొక్క అన్ని లోకాల కన్నా శ్రేష్టమైన నివాస స్థానము. దాన్ని చేరుకుంటాడని వేదవాక్యం ఉన్నది కదా. దాని ప్రకారం పరం అనగా నిరసన. కాబట్టి పారం పరం అనేది. ఇందువలన అపార పారహ అని కూడా చెప్పండి. ఇక్కడ పారం పరం అంటే అదే అనమాట. తర్వాత ఎవరు? విష్ణువు. విష్ణువు పారంపరుడు. అపార పారహ అంటే ఏమిటి? అపార పారహ అంటే దురంతమైనటువంటి దురంతమైన దుఃఖము చేతనైన ఆవలి గట్టును, లక్ష్యాన్ని చేరుకోలేని సంసారాధ్వన అంటే సంసారం అనే దారికి పరము ఆవలి కొసయందు ఉన్నదనడం చేత అపారహ. అపారం అంటే ఏమిటి? చేరుకోవడానికి వీలు లేనివాడు లేదా దుష్ప్రాపమైన పారము ఎవడికో వాడు అపార పారుడు. దుష్ప్రాపమైనటువంటి పారము. పారం అంటే ఒక ఒడ్డు అని అర్థం అండి. అంటే ఆవలి కోసం మనం ఇక్కడ నిలబడుకుని ఉన్నాం అనుకోండి, పారం అంటే ఇక్కడిది కాదు, ఇక్కడిది ఆల్రెడీ మనం ఇక్కడే ఉన్నాము. కాబట్టి అటువైపు ఒడ్డు అనమాట. నదికి ఇటువైపు ఉన్నాం అనుకోండి, అటువైపు ఒడ్డుని పారం అంటారు. కానీ అది ఎటువంటిది? దుష్ప్రాపము అంటే చేరుకోలేనటువంటిది. అపార పారం అన్నమాట. ఎవడికో వాడు అపార పారుడు. పార తీర సమాప్తవు అని అంటే పారం అనగా తీరము, గట్టు, ముగింపు అని అర్థాలు అనమాట. అట్లయినప్పుడు చాలా కాలానికైనా ప్రయత్నించి చేరుకోవచ్చును అని అర్థం వస్తుంది కదా. అంటే చేరుకోగలుగుతాము, కానీ చాలా కష్టముతో. కాబట్టి అట్లయితే దానికి సమాధానం ఏం చెప్తున్నారు? పరహ అంటే పరేభ్య. పరేభ్య అంటే ఏమిటి? ఆకాశము మొదలైన వానికన్నా పరహ అంటే అనంతుడు అని అర్థం అనమాట. మహత్తు అనబడేదానికన్నా ప్రకృతి పెద్దవాడు అని వేదం చెప్తుంది. కాబట్టి ఇందువల్ల పరమార్థమైన వాడు, పరమార్థి అని చెప్పండి. ఇంకోటి పరమార్థ రూపి అని చెప్పండి. అంటే ఏమిటి అనగా సత్యస్వరూపుడు లేదా అర్థము అనగా ప్రయోజనము. అంటే పరమమైనటువంటి పురుషార్థం ఏది? మోక్షము, పరమానందము. ఆయన దుష్ప్రాపుడు అయినట్లయితే పరమ పురుషార్థ స్వరూపం అవుతాడు. సో అధ్వన అంటే పారం ఆప్నోతి అను శృతివాక్యం ఎట్లా సత్యమవుతుందంటే దానికి సమాధానం ఇది అన్నమాట. ఏమిటి? ఇతడు బ్రహ్మపారుడు. సబ్రహ్మపారహ. సబ్రహ్మపారహ అని చెప్పబడింది. అంటే బ్రహ్మపారుడు అనగా బ్రహ్మ వేదము, తపస్సు అని అయినా అర్థం కావచ్చు. దానితో కూడి ఉన్నవారు లేదా ఆ వేదాధ్యయనము చేయడం, వేదార్థాన్ని విచారించడము వనరించని వారు తేషాం
వారికి చేరడానికి వీలైన వాడు, అది స బ్రహ్మ పారః, వారికి చేరడానికి వీలైన వాడు. అది కూడా ఎట్లా సాధ్యమవుతుంది అన్నట్లయితే పరపారభూత అంటే సబ్రహ్మ పారః అని చెప్పబడింది. వారి వేదాధ్యయనం చేయటం, వేదార్థాన్ని విచారించడం వరించే వారు వారికి చేరడానికి సులభమైనటువంటి, కానీ తేషాం అంటే వారికి చేరడానికి వీలైన వాడు. అది కూడా ఎట్లా సాధ్యమవుతుంది అన్నట్లయితే పరపారభూత అంటే పరపారభూతుడు అంటే ఏమిటి? పరమునకు అనగా ఆత్మ కాకుండా దానికన్నా వేరుగా ఉన్న ప్రపంచానికి పారభూతుడు అంటే అవధి హద్దు అయినవాడు. దానికి కారణం ఏమిటి? పరహ అంటే పరాణామపి అని, అంటే ఆత్మను గురించి అధ్యాసము చేయడం వలన ఆత్మగా తలచబడే గుర్తింపబడే ఇంద్రియాదుల కన్నా పరుడు, నిరుపాధి అయిన వాడు, ఉపాధి కారణము అది కానివాడు అంటే లేనివాడు పరమాత్మ. కాబట్టి ఇంద్రియాల కన్నా అర్థములు విషయాలు పరములు, బలము కలిగినటువంటివి అనమాట. ఇంద్రియాల కన్నా కూడా శక్తివంతములవి అని మొదలుపెట్టి పురుషుని కన్నా అధికమైనది ఏదీ లేదు, అదే చిట్ట చివరిది, అదే అందరికీ చేరుకోదగిన గమ్యము అని శృతివాక్యం ఉన్నది. దీనికి ఇది తాత్పర్యం అన్నమాట. అంటే ఏమిటి? మనం ఒక ఊరు నుండి మరొక ఊరుకు నడిచిపోయినట్లు ఆ ముక్తి స్థానం లేక పురుషోత్తమ సన్నిధికి చేరుకోవడం సాధ్యం కాదు, అంత సులభం కాదనమాట. మనం ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఏదో ఒక వాహనం దగ్గర ఊరు అనుకోండి, నడిచి వెళ్తాము, లేదు వాహనము, లేదు ర్యాపిడోనో క్యాబ్ ఏదో బుక్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. కానీ ఇక్కడ ఆ ముక్తి స్థానం లేక పురుషోత్తమ సన్నిధి చేరుకోవడం సాధ్యం కాదు. అది దురంతమైనటువంటి సంసార సాగరానికి ఆ కొట్ట చిట్ట చివరన ఉన్న స్థానము కావటం వలన, అంటే ఇంకా చెప్పాలంటే అపార పారము అంటే ఏమిటి? అంతము లేనిది ఒకటి వలన అజ్ఞులు ఏమీ తెలియని వారు, పరమాత్మను గురించి ఎరుగని వారు చేరుకోలేరన్నమాట. అయితే మరి అజ్ఞానులకు అందరాని దూరంలో ఉన్నప్పటికీ తపస్సును చేయడం ద్వారా పరిశుద్ధమైన మనస్సులు కలవారికి మరియు వేదాన్ని చదివినందువలన పుట్టిన జ్ఞానముతో అనాత్మ ప్రసంగాపవాదమైనందువలన పొందడానికి చేరడానికి వీలైన వాడు. అనాత్మ ప్రసంగ అపవాదము అని చెప్పండి. అనాత్మ ప్రసంగ అపవాదము అయినందువలన పొందడానికి చేరడానికి వీలైన వాడు అంటే ఇక్కడ ఆత్మ అనేది లేదు, దేహమే ఉన్నది అనేటువంటి వాదమును కొట్టివేయడమే అనాత్మ ప్రసంగాపవాదము. అనాత్మ అంటే ఆత్మ లేదు, ఆత్మ అనేది లేదు, దేహమే ఉన్నది అనేటువంటి వాదమును కొట్టివేయడము అనాత్మ ప్రసంగాపవాదము అని చెప్తాను. అందువల్లనే ఉపాధి చేత పరిచ్ఛేదించ విడదీయబడుట లేక వేరు చేయబడుట లేనందువలన నిరంకుశం అంటే అచింత్యము, ఊహలకు అందరానిది అయినటువంటి పరమం అంటే గొప్పదగు ఐశ్వర్యం, సంపద మరియు సాధించే శక్తిని కలిగి ఉన్నవాడు. పార పరహ, పార సౌ పారహ చేతి అంటే సమాసం ఏమిటి? పాలన అంటే పూరణయోహు అను ధాతువు నుండి పార శబ్దం ఏర్పడుతుందన్నమాట. తన భక్తులకు పాలించుతాడు కనుక పారహ అంటే కోరిన వరాలతో వడి నింపుతున్నందువలన పారహ అనేటువంటి అర్థం చెప్పడం పారహ అని. కాబట్టి పరాణామపి పార పారహ అంటే పారహ అని రెండవ శబ్దం యొక్క అర్థం ఏమిటి? కోరిన వరాలతో వడి నింపుతున్నందువలన పారహ అని రెండవ పార శబ్దానికి అర్థం ఉంటుంది. లేక పారకాహ అంటే పాలకులు అంటే పూరకులు ఆయన ఏ ఇంద్రాదులు ఉన్నారో వారికి కూడా పాలకుడు. పార పారహ మరియు పూరకుడు అని అర్థం అన్నమాట. ఇది దీనికి ఇవ్వబడినటువంటి ఒక చక్కని వ్యాఖ్యానము. కాబట్టి ఈ విధంగా వేదాభ్యాసం చేసిన బ్రహ్మనిష్ఠులకు, బ్రాహ్మణులకు, తపస్సు చేసే వారికి సులభంగానే చిక్కుతాడు. ఇంకా నిరంకుశులు, అంతులేని సంపద మరియు ఎంతటి వారికైనా తన మాటతోనే అదుపులో పెట్టగలిగే పారుడు మరియు తన భక్తులు కాపాడేవాడు, వారి కోరికను. ఈ విధంగా ఈ పార అనే శబ్దానికి వివిధ అర్థాలతో ఈ యొక్క స్తుతి చేయబడింది అనమాట. పారం పరం విష్ణు, అపార పారః, పరః పరేభ్య, పరమార్థ రూపి సబ్రహ్మ పారః, పరపార భూతః, పరః పరాణామపి పార పారః. ఆ విధంగా స్తుతించిన తరువాత సకారణం ఇంకోటి చెప్తున్నాను అనమాట. సకారణం కారణ తతో అపి తస్యాపి హేతు పరహేతు హేతు కార్యేషు చైవం సహకర్మ కర్తు రూపైరశేషైః అవతీవ సర్వం రూపైః
అశేషై అవతీవ సర్వం, అవతీవ సర్వం. ఇక్కడ ఇంకోటి చెప్తామంటే ఇదంతా కూడా ఆ సోముడు పలికినప్పుడు ప్రతేజసులు కండుముని చేయి జపించబడ్డ కేశవుని ధ్యానించిన ఆ బ్రహ్మపార శబ్దం గురించి అడుగుతాడు. పరమస్తవాన్ని గురించి వినగోరుతున్నామని అడిగినప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. రెండవది ఏమిటి? సకారణం కారణ తతో అపి, సకారణం కారణ తతః, సారీ, కారణ తతో అపి, కారణ తతః తతో అపి, తస్యాపి హేతు పరహేతు హేతు. కొంచెం అంటే అర్థం చేసుకున్నది కొంచెం సమయం పడుతుంది అనమాట. ఆయన అంటే బాగా డీప్గా పోవాలి. ఆయన ఎటువంటి వాడు? కారణాలకే కారణమైన వాడు. ఇది కొంచెం సులభంగానే అర్థమైంది. కారణాలకే కారణమైనటువంటి. కారణం అంటే ఏమిటండి? మనం ఏదో జరుగుతూ ఉంటాయి, మనం అంటూ ఉంటాం ఇదంతా ఒక కారణం అండి, దానివల్ల ఇది జరిగింది అంటుంటాం. మన ఉదాహరణకి మనం బస్టాండ్కి పోతాం. బస్టాండ్కి పోతే మన దురదృష్టం ఏంటంటే బస్సు మిస్ అయిపోతుంది. సరిగ్గా మనం బుక్ చేసుకున్న బస్సు మనం చేరేప్పుడు 10:30 అయింది ఉదాహరణకి. బస్సు మిస్ అయిపోయింది, వెళ్ళిపోయింది. చాలా నిరుత్సాహపడతా అనమాట. కానీ బస్సు మిస్ అయినది అనేది కూడా కొంచెం వేదనకు గురి చేసినా కూడా దురదృష్టవశాత్తు ఆ బస్సుకు ఏదో ఊహించినటువంటిది ఏదైనా జరిగింది దారిలో. దానివల్ల మరి తీవ్రమైన ఊహ వద్దులేండి. కాబట్టి ఒక 5 గంటలు ఆలస్యమైంది అనుకోండి ఉదాహరణకి. ఆ బస్సు ఆలస్యం అయిపోయి చేరింది అనమాట. అప్పటికి మనం పోవాల్సినటువంటి కారణం ఏమిటి? అక్కడ వివాహమో ఏదో ఒకటి ఉంటుంది. ఆ సమయం అయిపోయింది. కాబట్టి మనం అదృష్టవంతులు ఏంటంటే మనం బుక్ చేసుకున్న బస్సు మిస్ అయింది, మంచిదైంది అని చెప్పి వేరే బస్సులో పోయామన్నమాట. పోయే దారిలోనే ఈ బస్సు నిలబడి ఉంటుంది పక్కన. అప్పుడు అనుకుంటాం, ఆహా ఎంత మంచిదైంది, ఆ బస్సు మిస్ అయింది అనుకుంటా అనమాట. ఇది ఒక కారణం. ఈ కారణానికి ఇదంతా ఎవరి కారణము? పైవాడు విష్ణుమూర్తి. అందుకనే ఆయన కారణాలకే కారణమైన వాడు. కారణములైన పంచభూతాలకు తత్కారణాలైన పంచ తన్మాత్రలకు కారణమైన వాడు. తస్యాపి హేతు పరహేతు హేతు కార్యేషు చైవం సహకర్మ కర్తు. అంతేకాదు దానికి హేతువైన తామస అహంకారానికి, దానికి హేతువైన మహత్తత్వానికి, దానికి హేతువైన ప్రధానానికి కూడా పరమ హేతువు. ఈ రీతిగా రూపై అశేషై అవతీవ సర్వం. ఈ రీతిగా సమస్త కర్మకర్తు సహితమై కార్యరూపంలో ఉన్న సర్వ జగత్తును కూడా రక్షిస్తున్నాడు అనేటువంటిది చేసినటువంటి స్తోత్రం. మరి దీనికి కూడా సరి క్లుప్తంగా ఈ 4-5 లైన్లో కాకుండా దీనికి కూడా కొంత వ్యాఖ్యానం ఇవ్వబడినది. దానికి ఒకసారి చదువుకున్నా. అది కూడా ఈ విధంగా విశుద్ధ రూపుడుగా వర్ణించి అప్పుడు సర్వాత్మనుగా స్తోత్రం చేస్తున్నాడు. సకారణం అను శ్లోకంతో. కారత అంటే ఏమిటి అనే పదము అందున్నటువంటి షష్ఠీ విభక్తి అర్థం అనమాట. ద్వారా తసిల్ ప్రత్యయం వచ్చింది. కాబట్టి ఆ విష్ణువు కారణమునకు కారణమైన వాడు. దానికి కారణము ఈ విధముగా చరాచరములన్నిటికీ కారణమైన వాడు. మనం అనుకుంటాం ఏదో దీని కారణం ఇది జరిగిందని, కానీ దీనికి అన్నిటి కూడా ఎవరు కారణం అనేది విష్ణుమూర్తి. కాబట్టి బ్రహ్మాండమును మొదలుకొని మూల కారణము ప్రధానము ప్రకృతి వరకు అన్నిటికీ కారణం. ఇదంతా పూలదండ వలె కారణమాల. బ్రహ్మస్థుతిలో ఇట్లా చెప్పబడింది. ఏమని? కారణం కారణస్యాపి తస్య కారణం ఇత్యాదిగా కార్యములందు కూడా ఇట్లాగే అని అన్నందువలన ప్రకృతి యొక్క కార్యమైన మహత్తత్వము మొదలుకొని చివరి కార్యం వరకు కార్యమాలగా ఉన్నవాడు కూడా శ్రీ మహావిష్ణువే అని చెప్పబడింది అనమాట. ఈ తీరుగా సృష్టి క్రియందు ఉపాదాన కారణము దానికి కార్యము అవటం చేతను సర్వాత్మత్వం అంటే అన్నీ తానే అగుట, అన్నింటి లోపల ఆత్మగా ఉండటం చెప్పి పాలించుడు అనే పని యందు పాల్య రూపమైనటువంటి కర్మ కావడం చేత దానికి కర్త అవడం చేత కానీ సర్వాత్మను చెప్పినాడు సా అని. కాబట్టి మొత్తం మీద అన్నిటికీ అదనే కారణము అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్పబడుతుంది అనమాట. ఆ తరువాత బ్రహ్మ ప్రభు బ్రహ్మ ఇంకా కూడా స్తుతిస్తున్నాడు. ఏమని? బ్రహ్మ అంటే ఆయన స్తుతించిన విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అనమాట. బ్రహ్మ ప్రభు బ్రహ్మ స సర్వభూతో బ్రహ్మ ప్రజానాం పతి అచ్యుతో అసౌ బ్రహ్మాక్షరం నిత్యమజం స విష్ణు అపక్షయాద్యై అఖిలై అసంగి. అఖిలై అసంగి
అంటే అన్నిటినీ కూడా బ్రహ్మమే ప్రభు అన్నమాట. బ్రహ్మమే ప్రభు అంటే ఇంత ముందు శ్లోకంలో ఆయన కారణమైన మూల ప్రకృతి నుండి పుట్టిన బ్రహ్మాండం వరకు కూడా పరంపరగా అన్నిటికీ కారణం అవుతున్నాడు. ఇవన్నీ చదువుకున్నా ఉంటాయి. కారణాల నుండి పుట్టిన కార్యములు అన్నీ కూడా విష్ణువే. ఆ తర్వాత ఇక్కడ బ్రహ్మ ప్రభువు అని చెప్పాడు. అంటే బ్రహ్మ అతడు ఆ విష్ణువు. ఆయన కన్నా వేరుగా ఉండే చరాచరమంతా బ్రహ్మయే. బ్రహ్మనే ప్రజాపతి. బ్రహ్మ స సర్వభూత. బ్రహ్మ స సర్వభూత. బ్రహ్మ ప్రజానాం పతి అచ్యుతో అసౌ. ఆయన కన్నా వేరుగా ఉండే చరాచరమంతా ఆ బ్రహ్మనే ప్రజాపతి. ఈ బ్రహ్మనే అచ్యుతుడు, బ్రహ్మ అక్షరుడు, బ్రహ్మ నిత్యుడు, బ్రహ్మ అక్షరం. క్షరం అంటే ఏమిటి? నశించిపోయేది. బ్రహ్మ అక్షరం అంటే అక్షరుడు, నశించనే ఉంటుంది. బ్రహ్మ నిత్యుడు, బ్రహ్మ అజుడు అంటే బ్రహ్మ నిత్యుడు, బ్రహ్మ అక్షరం అంటే నిత్యం. అజం అంటే అజుడు విష్ణువు. ఆయన అపక్షయము అంటే పరిణామము, వృద్ధి మొదలైన లేనివాడు విష్ణు. అపక్షయ ఆద్యై అఖిలై అసంగి. అసంగి అంటే ఏమిటి? ఆ బ్రహ్మ లేక విష్ణువు తనదైన విశుద్ధ స్వరూపాన్ని వదులుకోకుండా ఉంటూనే అన్ని రూపాలు ధరించి నామరూపాలను కలిగి ఉంటూనే ఉన్నాడు. కావున ఏకకాలమందు శుద్ధోత్తమును ఒక పక్క, మరొక పక్క అశేష రూపములను కలిగి ఉంటున్నాడు. అందువల్ల సర్వాత్మకత్వం విశుద్ధత కలిగినందువలన పరస్పర వైరుధ్యం ఉన్నట్టు తలపరాదు. బ్రహ్మాక్షరం నిత్యమజం స విష్ణు అపక్షయ ఆద్యై అఖిలై అసంగి. అసంగి అంటే ఏమిటి? ఎటువంటి మార్పు లేనటువంటి, అంటే క్షీణించిపోవడం ఉన్నకు మార్పులు ఏవి దానికి లేవు. అదే విష్ణువు. అంటే ఆయన పలు రూపాలు ఎత్తవచ్చు, పలు అవతారాలు ఎత్తవచ్చు. కానీ ఆయన ఉన్నటువంటి ఒరిజినల్ అలాగే ఉంటుంది అన్నమాట. కానీ అనేకమైన రూపాలు కారణాన్ని బట్టి లేదు కార్యాన్ని బట్టి చేయవలసిన క్రియను బట్టి మారుతూ ఉంటుంది అనమాట. కాబట్టి బ్రహ్మమే ప్రభు అని చెప్పండి. తర్వాత బ్రహ్మాక్షరమజం నిత్యం యథాసౌ పురుషోత్తమ తదా రాగాదయో దోష ప్రయాంతు ప్రసమం మమ. ప్రసమం అంటే ఏమిటి? శమించుగాక. అంటే అంతవరకు తెలుపైన తత్వాన్ని తలుచుకుంటూ తనలోని దోషాలన్నీ కూడా అణగిపోవాలని ప్రార్థిస్తున్నాడు బ్రహ్మాక్షరం అనేటువంటి శ్లోకంతో. బ్రహ్మాక్షరం అజం నిత్యం యథా అసౌ పురుషోత్తమ. బ్రహ్మయే పురుషోత్తముడు. అందువలన ఆయన తలుచుకోవడంతో ఆయన యొక్క అనుగ్రహం వల్ల లభించిన నాదైన స్వరూప నిర్విర్భావంతో నాలోని రోగాది దోషాలు రాగాది దోషాలు, రోగం కాదు, రాగాది దోషాలు, రాగాదయో దోషా ప్రయాంతు ప్రసమం మమ. ప్రయాంత్ అంటే ఏమి పొందాలి? అవన్నీ కూడా క్రియాలోపము, యోగభంగము వంటి దోషాలకు మూల కారణమైన రాగము, కామము, క్రోధము వంటివి ఏవి ఉన్నవో అవన్నీ కూడా ప్రకర్షేణ అంటే వేర్లతో సహా సమము. ప్రయాంతు ప్రసమం మమ. కాబట్టి కామము, క్రోధము వంటివి ఏవి ఉన్నవో అవన్నీ కూడా ప్రకర్షేణ వేర్లతో సహా సమం అంటే నాశమును ప్రయాంతు పొందునుగాక. ఈ పురుషోత్తముడు బ్రహ్మ అక్షరుడు అజుడు ఇటువంటి ఇతన్ని ఉపాసించినందువల్ల దోషాలు బొత్తిగా అణిగిపోవునుగాక, నశించుగాక అని చెప్పి సోముడు చెప్తున్నాడు. ఇదయ్యా బ్రహ్మపరం అనే పేరు గల ఏతత్ బ్రహ్మపరాఖ్యం వై సంస్థవం పరమం జపన్ అవాప పరమాం సిద్ధిం సమారాధ్య స కేశవం. కాబట్టి ఇది నేను చెప్తున్నాడు అనమాట. ఎవరు? సోముడు చెప్తున్నాడు. ఇదయ్యా బ్రహ్మపరం అనే పేరు గల స్తవము. ఏతత్ బ్రహ్మ పరాఖ్యం. పర ఆఖ్యం అంటే పేరు గల అని అర్థం. బ్రహ్మ పరాఖ్యం వై సంస్థవం. ఎటువంటిది? పరమం జపన్. ఇటువంటి పరమస్తోత్రాన్ని జపిస్తూ ఈ స్తవాన్ని జపిస్తూ కేశవుని స్తవం అంటే స్తోత్రం అండి, జపిస్తూ అవాప అంటే పొందాడు. ఏమిటి? పరమాం సిద్ధిం. ఆ కేశవుని, అది కూడా సమారాధ్యత కేశవం, ఆ కేశవుని ఆరాధించి ఖండుడు పరమసిద్ధిని పొందాడు. ఇయం చ మారిషా పూర్వమాసీత్యాతాం బ్రవీమివ కార్యగౌరవేతస్య కథనే ఫలదాయి వహ. అంతేకాదు ఇయం చ మారిష. ఇప్పుడు ఈ మారిషకు 10 మంది, అంటే 10 మంది ప్రచేతసులు 10 మంది అండి. మరి వారందరూ కూడా ఈమెకు భర్తలు అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మారిషకు 10 మంది భర్తలు కలగడం లోక విరుద్ధమే. అయినా
భగవంతుడి చేత అనుగ్రహింపబడింది కనుక ఈమెకు మరియు భర్తలు కాబోతున్న మీకు కూడా ఎటువంటి దోషము ఉండదని చెప్పుటకు గాను ఇయం చ అనే శ్లోకాన్ని ఆరంభిస్తున్నమాట. ఇయం చ మారిష పూర్వం ఆసీత్ యా తాం బ్రవీమి వహ. ఎవరో దాన్ని మీకు తెలియజేస్తాను. పూర్వజన్మలో ఎవరో పూర్వం ఆసీత్ యా తాం బ్రవీమి వహ అంటే మీకు ఆ విషయం అంటే ఏమిటి? ఇప్పుడు మారిష అయింది, కానీ ఇంతకు ముందు అసలు ఈమె ఎందుకు ఈ విధంగా 10 మందిని భర్తలను పొందవలసిన అవసరం ఏమున్నది? ఆ చరిత్ర అంతా కూడా మీకు చెబుతాను. కార్య గౌరవం ఏతస్యాహ కథనే ఫలదాయి. అంతేకాదు, దానివల్ల కార్య గౌరవం ఏతస్యాహ, దానివల్ల చేయబోయే కార్యంపై గౌరవం ఏర్పడుతుంది అనమాట. ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కార్య గౌరవం అన్నది సత్పుత్ర లాభము అన్నటువంటిది అనమాట. దీన్ని చెప్పినందువలన వహ మీకు వంశం విస్తరించడము, పెద్దది కావడం అనే ఫలాన్ని ఇస్తుందని అర్థం. కాబట్టి ఈ మారిష పూర్వం ఉండినటువంటిదే, ఆమెను గురించి తెలియజేస్తాను. అందువల్ల మీ కార్యమైన ప్రజలను వృద్ధి చేయడమునకు గొప్ప గౌరవాన్నే కాక సత్పుత్ర లాభం అనే ఫలాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పి మంచి ఫలాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఏదైనా మనం ఒక పని నిర్వహించేటప్పుడు ఈ పనిని వల్ల కలగబోయేటువంటి ఫలితము ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా చక్కటి ఫలితము, దీనివల్ల ఎంతో మందికి ప్రయోజనం పొందుతారు అనే విషయాన్ని ముందుగా మనం చెప్పామనుకోండి, ఆ పని పట్ల మనకి శ్రద్ధ కలుగుతుంది అనమాట. శ్రద్ధే కాదు, ఆ పనిని చక్కగా నిర్వహించాలనేటువంటి ఒక కోరిక కలుగుతుంది అనమాట. అలా కానప్పుడు అనేక సందేహాలు ఉంటాయి. ఉదాహరణకి ఇదే విషయం తీసుకోండి, ప్రతేజసులు 10 మంది, మరి వారికి ఈమె ఒకటే ఎలాగా భార్యగా అవుతున్నది? దానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనకి మహాభారతంలో చదివా అనమాట. ద్రౌపది అలా అదే విధంగానే ఇక్కడ కూడా ఈమె ఎందుకు అలా అంతమందికి భార్యగా ఉండవలసిన అవసరం ఏమిటి అనే విషయాన్ని మీకు ముందుగా తెలియవరిస్తే, ఆమె పూర్వగాథ తెలియవరిస్తే, రాబోయేటువంటి సమయంలో ఈమె వలన మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈ దానివల్ల చేయబోయే కార్యంపై గౌరవం ఏర్పడుతున్నారు. ఏమి కార్యం? ఇంతకీ వృద్ధి చేయడం. ఏమిటి? మీ కార్యమైన ప్రజలను వృద్ధి చేయడం గొప్ప గౌరవాన్నే కాక సత్పుత్ర లాభం అనే ఫలాన్ని కూడా కలిగిస్తుంది. ఇయంచ మారిష పూర్వం ఆసీద్ యాతాం బ్రవీమివ కార్య గౌరవం ఏతస్యాహ కథనే ఫలదాయి వహ. ఫలదాయి, దాయి అంటే ఇవ్వడం అని అర్థం. ఫలదాయి అంటే ఏమిటి? ఫలమును ఇచ్చేటువంటిది అని అర్థం. కాబట్టి మనం ఇంకో 10 నిమిషాలు ఉన్నట్టున్నది. ఈ యొక్క మారిష పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనేది మనం రేపు క్లాసులో ప్రారంభిద్దామండి. అంటే రేపు అంటే సోమవారము. ఇప్పటి వరకు అంటే కొద్ది శ్లోకాలే చదవలసి ఉన్నవి, అది చదివేద్దాం ఈరోజు. తర్వాత నిన్న చిన్న చిన్న దోషాలు అవి చెప్పుకొని మంగళం పాడుకున్నాం. కాబట్టి ఈ 44వ శ్లోకం చదివేయండి. తర్వాత మొదటి శ్లోకం నుంచి కూడా చిన్న చిన్న దోషాలు చెప్తాను. లేరా ఎవరు చదివేదానికి? లేదంటే కంటిన్యూ చేస్తాను. ఒక్క నిమిషం బాబు గారు, అమ్మ చదువుతా అన్నారు, రెడీగా ఉన్నారేమో చూస్తాం. అమ్మా ఎక్కువ టైం లేదు కదా, మా ఎక్కువ టైం లేదు కదా, దోషాలు చేసేసి మంది మాట్లాడేస్తున్నావు. సరే, ఇంకో 10 శ్లోకాలు చెప్పేస్తానండి, తర్వాత మంగళం చెప్పండి. ఎందుకంటే సమయం మనం వృధా చేసుకోకూడదు కదా, వారు చదువుతారు మీరు చదువుతారని. సరే, మారిష పూర్వజన్మ వృత్తాంతము. అపుత్ర ప్రాగ్ ఎప్పుడు పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్తున్నారు. ఎవరి గురించి? మారిష పూర్వజన్మ వృత్తాంతము చెప్తున్నారు అనమాట. మారిష పూర్వజన్మ. అపుత్ర ప్రాగ్ ఇయం విష్ణుం మృతే భర్తరి సప్తమాహ భూపపత్ని మహాభాగా తోషయామాస భక్తిత. ఈమె ఎటువంటి పూర్వజన్మ అండి, ఇప్పటి ఈ జన్మలో కాదు. ఈ జన్మలో మారిష అయిపోయింది, కానీ పూర్వజన్మలో ఏమిటి? ఈమె ఓ సత్పురుషులారా, సప్తమాహ అంటే సత్పురుషులారా, పూర్వజన్మలో అపుత్ర ప్రాగ్ ఇయం విష్ణుం మృతే భర్తరి, ఈమె ఒక మహారాజు ధర్మపత్ని. భూపపత్ని, భూపపత్ని, భూప అంటే మహారాజు, పత్ని అంటే భార్య, మహారాజు యొక్క ధర్మపత్ని మహాభాగా తోషయామాస భక్తిత. తోషయామాస అంటే సంతోషం వచ్చింది. ఎవరిని? తోషయామాస సంతత మృదే భర్తరి విష్ణుం, విష్ణువుని సంతోషపెడుతున్నారు. ఎలాగా? మహాభాగంలో మిక్కిలి భక్తితో
విష్ణువు సంతుష్టపరిచింది. అంతకుముందు ఏం జరిగినది? విష్ణు మృతే భర్తరి, మృతే భర్తరి. మృతే అంటే ఏమిటి? చనిపోయాక. అది కూడా అపుత్ర. ఆయన ఎలా చనిపోయాడు? అపుత్ర అంటే అయితే సంతానం ప్రసాదించకుండగానే భర్త కాలం చేశాడు. అపుత్ర ప్రాగ్ ఇయం విష్ణు మృతే భర్తరి సత్తమ అంటే కొంచెం ఈ గజిబిజిగా అంటే ఇక్కడ అక్కడ అలా అనిపిస్తుంది మనకి ఆ శ్లోకము. అపుత్ర ప్రాగియం విష్ణు మృతే భర్తరి అంటే మృతే భర్తరి అపుత్ర సత్తమ అని మనం అర్థం అదేనమాట. అంటే ఈమె భర్త చనిపోయాడు, ఆ చనిపోయే నాటికి పిల్లలు లేరనమాట. కాబట్టి అపుత్రుడుగా అతను చనిపోయాడు. అప్పుడు ఈమె తోషయామాస భక్తితో తన యొక్క భక్తితో విష్ణువుని సంతోషపరిచిందనమాట. అప్పుడు ఆరాధిత తయా విష్ణు ప్రాహ ప్రత్యక్షతాం గత అంటే ఏమిటి? ప్రత్యక్షం అయ్యి ఆ సత్పురుషులారా ముందరి జన్మలో ఈమె పిల్లలు లేనిదిగా ఉండినది, భర్త చనిపోయినాడు. అప్పుడు ఆ రాణిగారు గొప్ప అదృష్టవంతురాలు భక్తితో విష్ణువును సంతోషపరిచింది. ఆమె చేత పూజింపబడిన విష్ణువు ఆరాధిత తయా విష్ణు, తయ అంటే ఆమె చేత, ఆరాధిత అంటే ఆరాధించబడినటువంటి విష్ణువు ప్రాహ ప్రత్యక్షతాం గత. ప్రాహ అంటే పలికాడు, చెప్పాడని. ఎప్పుడు? ప్రత్యక్షతాం గత అంటే ఆయన ప్రత్యక్షమై ఈ విధంగా పలికాడు. ఏమని? వరం వృణీష్వ ఇది. వరం వృణీష్వ అంటే కోరుకోమని. వరం కోరుకో. వరం వృణీష్వేతి శుభే సాచ ప్రాహ ఆత్మ వాంఛితం. ఆత్మ వాంఛితం అంటే తన కోరికను, వాంఛితం అంటే కోరికను ప్రాహ చెప్పింది అనమాట. శుభే సాచ ఆ యొక్క కళ్యాణి వరం కోరుకో అన్నప్పుడు అప్పుడు ఆమె తన కోరికను ఇలా తెలియజేసింది. ఆరాధిత తయా విష్ణు ప్రాహ ప్రత్యక్షతాం గత వరం వృణేష్వేతి వరం వృణీష్వేతి వృణీష్వ ఇతి అది వృణీష్వేతి అవుతుంది. శుభే సాచ ప్రాహ ఆత్మవాంఛితం. ఆత్మవాంఛితం అంటే ఏమిటి? తాను కోరుకున్నది ఏదో ఆ విష్ణుమూర్తి చెప్పింది. ఏమని? భగవన్ బాల వైధవ్యాత్ వృధా జన్మ అహం ఈదృశి. వృధా జన్మ అహం ఈదృశి మందభాగ్య సముత్పన్న విఫలాచ జగత్పతి. ఓ భగవంతుడా, జగత్పతి భగవంతుడా, నా జీవితము పుట్టుగా వ్యర్థముగా అయిందో ఆమె వృధా జన్మ అని అర్థం. విఫల అంటే సంతానం లేనిది. భగవన్ బాల వైధవ్యాత్. బాల వైధవ్యాత్ అంటే చిన్నతనమునంటే వైధవ్యం పొందినందువలన, వైధవ్యం అంటే భర్తను కోల్పోవటం వలన, బాల వైధవ్యం వలన నా జన్మ ఇలా వ్యర్థమైపోయింది. భగవన్ బాల వైధవ్యాత్ వృధా జన్మ అహం ఈదృశి. వృధా జన్మ అహం ఈదృశి. అహం అంటే నేను, వృధా జన్మ అంటే ఏమిటి? పనికిరానటువంటి జన్మగా మిగిలిపోయినది. అహం ఈదృశి. ఈ విధంగా మందభాగ్య, ఇటువంటి మందభాగ్యురాలై అంటే ఏమిటి? చాలా దురదృష్టంతురాలనై జగన్నా దురదృష్టంతో జన్మించినాను. మందభాగ్య సముత్పన్న విఫలాచ జగత్పతి. విఫలాచ జగత్పతి సంతానం కలుగునందువలన విఫలను కూడా అయినాను తండ్రి. విఫలను కూడా అయినాను తండ్రి. భగవన్ బాల వైధవ్యాత్ వృధా జన్మ అహం ఈదృశి మందభాగ్య సముత్పన్న విఫలా జగత్పతి భవంతు పతయ శ్లాఘ్యా మమ జన్మని జన్మని తత్ప్రసాదా తథా పుత్ర ప్రజాపతి సమో అస్తు మే. నీ అనుగ్రహం వల్ల నారాయణ, శ్లాఘ్యులు అంటే ఏమిటి? గొప్ప పనులు ఆచరించి పేరు తెచ్చుకునేటువంటి వారు అనమాట. శ్లాఘ్య అంటే, శ్లాఘ్య అంటే పేరు తెచ్చుకునేటువంటి వాడు. భవంతు పతయ, నీ అనుగ్రహం వల్ల ప్రతి జన్మలోనూ కూడా భవంతు పతయ శ్లాఘ్య మమ, నాకు జన్మని జన్మని అంటే ప్రతి జన్మలోనూ నాకు ప్రశస్తి వహించిన వారు భర్తలు కావాలి. త్వత్ప్రసాదాత్ తథా పుత్ర. అంతేకాదు అదేవిధంగా త్వత్ప్రసాదాత్ తథా, అదేవిధంగా ప్రజాపతితో సమానుడైన ప్రజాపతి సమో అస్తు మే పుత్ర తథా, సమానుడైనటువంటి కుమారుడు కలగాలి. అదేవిధంగా ప్రజాపతితో సమానుడైన కుమారుడు కలగాలి. అది ఎలా ఉండాలి? రూప సంపత్ సమాయుక్త సర్వశ్చ ప్రియ దర్శన అయోనిజాత జాయేయం తత్ప్రసాదాదోక్షజ కులం శీలం వయస్సత్యం దాక్షిణ్యం క్షిప్రకారిత అవిసంవాదిత సత్వం వృద్ధసేవ కృతజ్ఞత. ఇది కొంచెం అధిక పాఠం అంటారు.
అంటే కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో లేవన్నమాట. కాబట్టి రూప సంపత్ సమాయుక్త అధోక్షజ అంటే అధోక్షజ అంటే విష్ణుమూర్తిని రూపము సంపదలతోనూ కూడిన దానిని అధోక్షజ నీ ప్రసాదం వలన నేను చక్కని అందము చందము సిరి సంపదలు కలదానిని కావాలి. రూప సంపత్ సమాయుక్త సర్వస్య ప్రియ దర్శనం. అంతేకాదు లోకులందరికీ కూడా నా దర్శనము ప్రీతిని కలిగించేదిగా ఉండాలి. ప్రీతి సర్వస్య ప్రియ దర్శన. దర్శన అంటే చూడడం, ప్రియ దర్శన అంటే ఏమిటి? చూడంగానే ప్రీతి కలిగించేటువంటిగా ఉండాలి. అయోనిజాచ జాయేయం. అంతేకాదు ఏ తల్లి కడుపులోనూ 9 నెలలు పడి ఉండకుండా జన్మించాలి. అయోనిజను కావాలి. నా దర్శనం ప్రీతిని కలిగించేదిగా ఉండాలి. ఏ తల్లి కడుపులోనూ 9 నెలలు పడి ఉండకుండా జన్మించాలి. అయోనిజను కావాలి. అయోనిజాచ జాయేయం. జాయేయం అంటే జన్మించాలి. అది కూడా ఎలాగా? త్వత్ప్రసాదాద్ అధోక్షజ, నీ యొక్క అనుగ్రహం వలన ఈ విధంగా కోరుకుంది. అంతేకాదు కులం శీలం వయస్తత్యం దాక్షిణ్యం క్షిప్రకారిత. శీఘ్రకారితం అంటే చురుకుతనం. కులము శీలము వయస్సు సత్యము దాక్షిణ్యము క్షిప్రకారిత అంటే శీఘ్రకారిత్వము నిర్వివాదము అవిసంవాదిత సత్వము వృద్ధ సేవ కృతజ్ఞత రూపము సంపత్తి ఇవి కలిగి అందరికీ సందర్శనాన్ని కలుగజేస్తూ నీ అనుగ్రహం వల్ల నేను అయోనిజనై పుట్టాలి అని చెప్పి ఈమె కోరుకుంటుంది. రూప సంపత్ సమాయుక్త సర్వస్య ప్రియ దర్శన అయోనిజాచ జాయేయం త్వత్ప్రసాదాదోక్షజ కులం శీలం వయస్తత్యం దాక్షిణ్యం క్షిప్రకారిత అవిసంవాదిత సత్వం వృద్ధ సేవా కృతజ్ఞత తయేవ ముక్తో దేవేశో ఋషికేశ ఉవాచతాం ప్రణామం అనంబ్రాం ఉత్థాప్య వరద పరమేశ్వర. ప్రణామ నమ్రాం ఉత్థాప్య. ప్రణామ నమ్రాం ఉత్థాప్య. నమ్రాం అంటే ఏమిటి? వంగి ఉన్నా అని అర్థం. వంగి ఉన్న ఆమెను ప్రణామ నమ్రాం అంటే నమస్కరిస్తూ ఆమె వంగి ఉన్నదన్నమాట. అంటే గౌరవంతో అటువంటి ఆమెను వంగి ఉన్న ఆమెను లేవనెత్తి ఉత్థాప్య వరద పరమేశ్వర, వరప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు వంగి ఉన్న ఆమెను లేవనెత్తి ఇలా అన్నాడు. ఈ విధంగా ప్రార్థించి పాదాభివందనం చేయగా తయ్యేవ ముక్తో దేవే తయ్యా ఏవం ముక్తో తయ్యేవ ముక్తో అంటున్నది. ముక్తో అంటే విడిచిపెట్టడం, కానీ ఇక్కడ ముక్త అవుతున్నది. తయ్యా ఏవ ముక్తో ఎవరు? ఈ విధంగా చెప్పబడినటువంటి పరమేశ్వరుడు ఆమె చేత దేవేశో ఋషికేశ దేవదేవుడు ఋషికేశుడు వరప్రదాత ఉవాచతాం ప్రణామం. కాబట్టి వరద అంటే వరప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు వంగి ఉన్న ఆమెను లేవనెత్తి ఇలా అన్నాడనమాట. భవిష్యంతి మహావీర్య ఏకస్మిన్నేవ జన్మని ప్రఖ్యాతోదార కర్మాణో భవత్యా పతయో దశ. నువ్వు ఎప్పుడో జన్మలకి ఎందుకు అవసరం లేదు, అంతవరకు నువ్వు వెయిట్ చేయాల్సిన, అందులో అయోనిజగా ఉండాలని కోరుకుందామే. కాబట్టి ఈమె ఏం చెప్తున్నాడు విష్ణుమూర్తి, నీవు జన్మలకి అటువంటి సంతానం కోరుకున్నావు, కానీ అంత దూరం అవసరం లేదు, అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదనమాట. కాబట్టి నీకు భవిష్యంతి మహావీర్య, మహర్షి పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువు తనకు ప్రజన్మలోనూ ఉత్తములైన భక్తులు కావాలని కోరితే నారాయణుడు ఏం చేశాడు? తన భక్తులు మాటికి పుడుతూ చస్తూ ఉండటంతో దుఃఖాలను అనుభవించడం సహించలేక ఒకే జన్మలోనే 10 మంది భర్తలు ఏర్పడేటట్లు వరాన్ని ఇచ్చినాడు అనమాట. దాన్నే చెప్పినాడు ఇక్కడ ఏకస్మిన్ అంతరే జన్మని, అంటే ఒక జన్మలోనే ఏకస్మిన్ అంతరే జన్మని, ఒకే జన్మలోనే నువ్వు మళ్ళా ఎదురుగా పని లేదన్నమాట. కాబట్టి భవిష్యంతి మహావీర్య, అది కూడా ఎటువంటి వారు? ఒక జన్మలోనే మహాపరాక్రమంతులు భవిష్యంతి పుడతారని అర్థం. మహావీర్య ఏకస్మిన్నేవ జన్మని ప్రఖ్యాతో ఉదార కర్మాణో మంచివైన కార్యనిర్వాహకులు 10 మంది భర్తలు భగత్యాహ పతయో దశ. కాబట్టి ఓ శోభన, నీకు ఒక్క జన్మలోనే 10 మంది భర్తలు అవుతారు. వాళ్ళంతా ప్రఖ్యాతి గలవాళ్ళు, చాలా గొప్పవైన మంచి పనులు చేసేవాళ్ళు, మహావీరులు కూడా అవుతారు. ఇంకా నీ కుమారుడు సుమహాత్ముడు, అతివీర్యము పరాక్రమములు గలవాడు, ప్రజాపతికి ఉన్నటువంటి గుణములు గలవాడుగా పుడతాడు. పుత్రం చదు మహాత్మానం అతివీర్య పరాక్రమం ప్రజాపతి గుణైర్యుక్తం త్వమాప్స్యసి శోభనే త్వం అవాప్స్యసి అంటే పొందుతావు అనమాట. కాబట్టి నీవు అటువంటి కుమారుణ్ణి కూడా నీవు పొందగలవు.
పుత్రం చ సుమహాత్మానం సుమహాత్మానం అతివీర్య పరాక్రమం ప్రజాపతి గుణై యుక్తం. మంచి మహాత్ముడు, ప్రజాపతి యొక్క సృజన గుణాలు కలిగినటువంటి వాడైన కుమారుని కూడా నీవు పొందగలవు అని ఆశీర్వదిస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచ గో బ్రాహ్మణేభ్య సుమత్వ నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షద పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితో బ్రహ్మణాత్తంతు నిర్భయ అపుత్ర పుత్రినస్తంతు పుత్రినస్తంతు పౌత్రినస్తనస్తంతు జీవంతు శతం కాయేన వాచా సనసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదచ్చ పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేదస్తత్వం క్షమ్యతాం దేవనారాయణమోతుతే. విసర్గబిందు మాత్రాణి పదబాధాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వమయేశ్వర. కాబట్టి మనం ఈ విధంగా 19వ అధ్యాయంలో 68 శ్లోకాలు చదువుకోవటం జరిగిందనమాట. వాటి మిగిలినవి మనం సోమవారం కలుసుకున్నప్పుడు మిగిలిన శ్లోకాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతాం. ఎందుకంటే దీంట్లో